అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇప్పుడు ఈ సున్నం చెరువు ఉందో దానికి ఆనుకొని ఏవైతే షెడ్లు కానివ్వండి, లేకపోతే కొంతమంది గుడిసెలు వేసుకొని ఉన్నారు, ఇంకొంతమంది ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నా అంటే ఇప్పుడిప్పుడే భూమి లోపల నుంచి తవ్వుతున్న పరిస్థితి మనం ఇప్పుడు చూపిస్తాం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో. అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ కొంతమందితో మాట్లాడుతున్నారు. సార్, లోపల అసలు ఏ మెటీరియల్ ఉందండి? లోపల ఏ మెటీరియల్ ఉంది? శానిటరీ మెటీరియల్ కోట్ల రూపాయల వాల్యూ, కోట్ల రూపాయలు. ఈజ్ 10% దానికి నోటీస్ ఇవ్వకుండా వచ్చి అలా మీరు కవరేజ్ చేయండి. కోట్ల రూపాయల సొమ్ము నోటి ఇంతే ఏంటండి. ఇక్కడ ఏమో ఊర్లు మునిగిపోయినాయి. 2000లో మొత్తం హైదరాబాద్ కొట్టుకపోతే చుక్క నీళ్లు రాలే మా ప్లాట్లలో. అసలు మాకు ఎఫ్టీఎల్ చెప్పి మాకు వచ్చేస్తారా వీళ్ళు హైదరాబాద్? మేమే దొరికినవా? ఓవైసీకి 18 అంతస్తుల బిల్డింగ్ ఎఫ్టీఎల్ లో ఉంది. అది తీయరా? అది ఎఫ్టీఎల్ కాదా? మనకి ఎందుకు టైం ఇస్తలేదు? మనకి నోటీస్ చేయలేదు? సమాధానం అంటే మనకి ఇప్పుడు ఎఫ్టీఎల్ ఉన్నాయి కదా సార్. ఎఫ్టీఎల్ ఉన్నాయి, మన ఎల్ఐసి అట్లా క్లియర్ చేసినా, యూఎస్సీ అట్లా క్లియర్ చేసినా అది గవర్నమెంట్ డాక్యుమెంట్ కదా, మనదే కాదు కదా. అది క్లియర్ ఉన్నాయి సార్, మన నోటీస్ చేయాలి కదా మనకి. లేదు ఉంటే మనకి ఇప్పుడు కూడా అడుగుతున్నా. పొద్దు నుంచి 1 hour టైం వేసి ఖాళీ చేసుకుంటా వచ్చి ఇక్కడ అందరు పగిలి కొడతా ఉంటాడు. లోపల బండి ఉంది, బండి తీయనికి లేదు. ఆ బండి కూడా గంట సేపు రిక్వెస్ట్ చేసుకుని బండి బయట తీసిన. అట్లా కాదు. ఇప్పుడు దీనికి దగ్గర 4 కోట్లు మెటలు ఉన్నాయి. మేము మార్కెట్లో అప్పులు తీసుకొని ఉన్నాయి. ఆ అప్పు ఎట్లా కట్టాలి? ఎవరు కడతారు? మేము కట్టాలి కదా. బ్యాంక్ ఓడి అని మాకు 4 కోట్లు బ్యాంక్ ఓడి ఎవరు కడతారు? రేపు గవర్నమెంట్ వచ్చి కడతారో ఏమన్నా? మేము వ్యాపారం చేస్తాను, ట్యాక్స్ లో కడతాను, అన్ని చేస్తున్నాము. దొంగ పని ఏం చేస్తలేదు. ఈ గవర్నమెంట్ దొంగ పని చేస్తున్నాయి. అంతా దమ్ము ఉంటే నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి కోలుకోటండి. అప్పుడు నోటీస్ ఇచ్చినాక మేము చేయకపోతే మాది తప్పు అవుతాయి. నోటీస్ లేకపోతే మేము ఎట్లా ఖాళీ చేయాలి? లేదు, ఎఫ్టీఎల్ అసలు ఎఫ్టీఎల్ లేదు. మేము చెప్తున్నాం కదా, ఇది ప్రైవేట్ ల్యాండ్ అండి. మా దగ్గర యూఎల్సీ ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చింది, యూఎల్సీ ఉన్నది, గవర్నమెంట్ ఇచ్చింది, ఎల్ఆర్ఎస్ ఉన్నది, గవర్నమెంట్ కి మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాము. మరి మేము ఎఫ్టీఎల్ అంటే మాకు నోటీస్ ఉండాలి కదండి. ఎల్ఆర్ఎస్ ఇచ్చారు, అది గవర్నమెంట్ ఇచ్చింది. సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పరిస్థితి కూడా మనం కనిపిస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, మనకు కనిపిస్తుంది. అదే మేడం, ఇప్పుడు మీరు సడన్ గా వచ్చి చెప్పాలంటే మేము ఏడికి పోతాము? ఒక 5 రోజుల్లో 10 రోజుల్లో ఖాళీ చేసుకొని. ఆ షెడ్ లో భాగం మీకు కూడా ఉందా లేకపోతే ఏంటి అమ్మా? మనకు బతకనికనే కష్టము. మేము లేవర్లము, మనకు బతకనికనే కష్టము. మేము గుడిసె కట్టుకొని బతుకుతున్నాం అంతే. భూమి అనుకో నెలకు 3000 జీతం ఇస్తున్నావా, కిరాయి ఇస్తున్నామమ్మా మేము. మనకు నీళ్లు లేవు, పాడు లేవు, ఏది లేదు, మనకి ఏది లేదు. మేము బతుకుతున్నాం అంతే. మీరు సడన్ గా వచ్చి ఇట్లా కూలగొడతామంటే ఎట్లయితే చెప్పండి మీరు? మాకు చెప్పాలి కదా, చెప్పాలి కదా మాకు చెప్పి మీరు చేయాలి కదా ఈ పని. రేవంత్ రెడ్డి మనకి ఇంకోటి క్లియర్ గా అర్థమవుతుంది రోహిత్, ఏంటంటే ఇది ఏదైతే ప్లేస్ ఉంది ఇప్పుడు గుడిసెలు ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు వాటిని కూడా ఇప్పుడు కూల్ చేస్తున్నారు హైదరాబాద్ అనేది ఇప్పుడు మనకు అర్థమవుతోంది. ఎవరైతే ఇప్పుడు గుడిసెలో ఉంటున్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఎంతగానో మొరపెట్టుకుంటున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు మాకు సడన్ గా ఈ విధంగా చెప్తే మేము ఎటు వెళ్ళిపోవాలి అని చెప్పి మరి ఘోరంగా గుడిసెలు కూల్చేస్తారా మేడం? ఎవరైనా వాడు మనిషి జనవరి ఆడు ఎందుకున్నాడు మేడం? ఆయన కొడుకులు బిడ్డలు ఎవరు లేరా? కళకళ ముట్టదా పబ్లిక్ ది? ఉసురు ముట్టదా? చచ్చిపోతాడు, హీన్గా అయిపోతాడు. గుడిసెలు కూడా కొడతారా మేడం? సామాన్లు కూడా తీయలేం. ఒకళ్ళు చెప్పాలి కదా. నోటీస్ లేదు, వితౌట్ నోటీస్ ఎవరు చేస్తారు మేడం? కబ్జాలు ఏం చేసుకోలేము అమ్మా మేము, కబ్జాలు ఏం చేసుకోలేము, పట్టాలు ఏం చేసుకోలేము. మేము ఉట్టిగా బతుకుతున్నాం అంతే, ఉట్టిగా బతుకుతున్నాం అమ్మా. మీరు పోండి అంటే వెళ్ళిపోతాం అంతే, మీరు పోండి అంటే వెళ్ళిపోతాం అంతే. మాకు పేదలకు ఇప్పుడు ఈ వానాకాలంలో ఏడా బతకాలి మీరే చెప్పండి? ఏడా బతకాలి మీరే చెప్పండి అమ్మా. ఏడా బతకాలి మీరే చెప్పండి, చెప్పండి మీరే చెప్పండి. ఏడా బతకాలే? రోడ్డు మీద పడుకుందామా? రోడ్డు మీద పడుకుందామా? ఏడా బతకాలే? మాకు భార్యలు పిల్లలు కూడా ఉన్నారు కదా, మేము ఏడా బతకాలే? ఎట్లా బతకాలి మేము? ఎట్లా బతకాలి చెప్పాలి అమ్మా.
మీరు చెప్పాలి. ఆయన సీఎం కదా, ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో మాకు టైం ఇవ్వచ్చు కదా. ఆయన మా ఊరే కాదని చెప్తలేను, మా ఊరే అయినది కాదని చెప్తలేము. కానీ 2 రోజులు 3 రోజులు 5 రోజులు టైం ఇవ్వాలి కదా మాకు. సడన్గా నీవు వచ్చి ఇట్లా కూల కొడితే మేము ఏడికి పోవాలి? సావాలన్నా చచ్చిపోతాం. మరి చూసుకుంటా ఉండు, నువ్వు చూసుకుంటా ఉండు అమ్మా. అంటే సీఎంని చూసుకుంటా ఉండు, మరి చచ్చిపోతాం మేము. రోహిత్, ఇక్కడ చూడొచ్చు, ఒక వైపు నుంచి చూసుకుంటే ఏవైతే ఇరిగేషన్ ఆఫీసర్స్ అలాగే హైడ్రా అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్ది రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి ఏదైతే ఈ సున్నం చెరువు ఉందో దానికి సంబంధించి ఏది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది, ఏది బఫర్ జోన్లోకి వస్తుంది అని చెప్పి మొత్తం కూడా మార్కు చేసుకుని వెళ్ళడం జరిగింది. పోనీ అప్పుడైనా ఎవరికైనా చెప్పినా బాగుండని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, ఏవైతే ఇందాక మనం అనుకున్నట్టుగా ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్న 4 అంతస్తుల బిల్డింగ్ ఉందో ఆ పక్కనే కొన్ని ఏదైతే షెడ్కి సంబంధించి ఇందాక మనం అనుకున్నట్టు దాన్ని కూడా కూల్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి చూడొచ్చు, ఏవైతే గుడిసెలు ఉన్నాయో అక్కడ బతుకు తెరువు కోసం ఎవరైతే ఇప్పుడు నివసిస్తున్నారో, అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఎవరైతే ఇక్కడ బతుకుతున్నారో వాళ్ళ గుడిసెలను కూడా ఇప్పుడు ధ్వంసం చేసే హైడ్రా వచ్చింది అని చెప్పి కూడా ఇప్పుడు మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం క్లియర్గా చూస్తున్నాం RTV ఎక్స్క్లూజివ్లో ఏవైతే దుర్గం చెరువుకి ఆనుకొని ఒకవైపు ఈ గుడిసెలు ఉన్నాయి, వాటిని కూడా ఒక్కొక్కటిగా మొత్తం కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. వాళ్ళు మొరపెట్టుకున్నది ఏంటంటే, ఒక్కసారి అయినా మాకు ఒక మాట చెప్పినా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళం, మేము నెలకి 3,000 ఇచ్చి మేము ఇక్కడ ఉంటున్నాము, అలాంటిది ఇప్పుడు ఇంత సడన్ గా చెప్తే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి కూడా వాళ్ళు అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి క్లియర్ గా RTV ఎక్స్క్లూజివ్ లో చూడొచ్చు మనం క్లియర్ గా ఒక్కొక్క ఏదైతే గుడిసె ఉందో దాన్ని మొత్తం కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గోడలు కానివ్వండి, ప్రతి దాన్ని కూడా, అంటే ఒక లోపల ఉన్న సామాన్లు ఒక్కటైనా మాకు మేము బయటికి తీసుకునే ఆ సమయం మాకు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు నివాసం ఉంటున్నారో వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా, అడుగుతున్నప్పటికీ ఒకవైపు చూసుకునే వాళ్ళు కాళ్ళ వేళ పడుతున్న పరిస్థితిని కూడా మనం ఇందాక చూడడం జరిగింది. సో వాళ్ళు ఎంత అడిగినప్పటికీ కూడా పైనుంచి మాకు అధికారులు చెప్పడం జరిగింది, ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మేము ఈ విధంగా చేస్తున్నాము అని చెప్పి అధికారులు చెప్తున్నా కూడా ఎంతగా కూడా వినని పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఒకవైపు కాళ్ళ వేళ పడుతూ మొరబెట్టుకుంటున్నా కూడా అధికారులు ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ కూడా ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఏడుస్తున్నారు. అయితే ఇందాక మనం చెప్పడం జరిగింది, ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో, అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారో ఏదైతే ఉందో అది షెడ్, ఏదైతే మనకి బ్లూ కలర్ షెడ్ కనిపిస్తుందో ఆ వెనకాల ఇప్పుడు మనం చూడొచ్చు వాళ్ళ పునాదులు కూడా లోతున తీసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా అది RTV ఎక్స్క్లూజివ్ లో చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అది ఎంత లోతుంది ఏంటనేది కూడా, ఎంత లోతున తీసారు ఏంటన్నది కూడా ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం రోహిత్. రైట్, వాటిని కూడా ఇంకేమన్నా కూల్చబోతున్నారు? ఇప్పుడు అక్కడ ఉన్న షెడ్లు, ఆ నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ని కూల్చివేశారు, వాటితో పాటు ఇంకా ఏమన్నా భవనాలు కూల్చబోతున్నారు ఇప్పుడు అదే ఏరియాలో? ఎస్ రోహిత్, ప్రస్తుతానికైతే ఏదైతే ఇప్పుడు ఈ భవనం ఉందో, పొద్దున మనం చూసిన భవనం, దానికి పక్కన అటాచ్డ్గా ఇంకో భవనం కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఒక భవనాన్ని అయితే, ఒక అపార్ట్మెంట్ 4 అంతస్తుల అపార్ట్మెంట్ అయితే కూల్చారు. ఇప్పుడు ఆ వెనకాల ఉన్న మరొక అపార్ట్మెంట్ని కూడా కూలుస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. వెనక నుంచి అయితే ఆల్రెడీ హైడ్రా వెనక నుంచి కూల్చివేతని మెల్లమెల్లగా పైనుంచి అయితే మొదలు పెట్టిందని చెప్పాలి. పైనుంచి కొంచెంగా మొదలుపెట్టి ఒక్కసారిగా మొత్తం కూడా నేలకి కూల్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే ఆ అపార్ట్మెంట్ ఉందో, ఏదైతే ఇప్పుడు 4 అంతస్తుల అపార్ట్మెంట్ ఉందో దానికి ఆనుకొని ఉన్న ఏవైతే షెడ్లు ఉన్నాయో, అలాగే రేకుల్లో నివసిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఇక్కడ చూడొచ్చు, మనం ఇందాక చెప్పినట్టుగా పునాదులు తీస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన పరిస్థితి, వీళ్ళకి కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసే పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం కూడా హైడ్రా వేగవంతంగా అయితే కూల్చివేతలు మొదలుపెట్టిందనే చెప్పాలి. ఒకవైపు నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక్కొక్కరిని కొంతమందిని అయితే ఇక్కడ నుంచి వాళ్ళ సామాన్లు తీసుకెళ్ళండి అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇంకొంతమంది అయితే మాకు ఇంకా లోపల సామాన్లు చాలా ఉన్నాయి, మాకు కొంచెం ఒక అర్ధగంట సమయం ఇచ్చినా చాలు, మేము బయటికి తీసుకొచ్చేస్తాం అనే విధంగా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ చెరువు ఇక్కడ ఏదైతే ఇక్కడ మనం చూడొచ్చు రోహిత్,
ఈ సున్నం చెరువు ఏదైతే ఉందో దానికి ఆనుకొని దగ్గరలో ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకోటి ఈ ఒక 2-3 రోజుల ముందు అంటే ఒక వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లు ఏ విధంగా మారాయి ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒకవైపు చూసుకుంటే ఈ వర్షానికి ఎంత ఇబ్బంది పడ్డా సరే ఇక్కడ ఈ సున్నం చెరువుకి ఇదంతా కూడా కొంచెం డౌన్లో ఉండడం వల్ల నీళ్ళన్నీ కూడా ఇక్కడే ఉండిపోయి ఇబ్బంది పడ్డ పరిస్థితులను కూడా చూసాం. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని చెరువులని నాలాలని ఎంతైతే విస్తీర్ణంలో ఉందో అంతలోనే ఉంచాలి, ఇంకా పెంచాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్రారంభించినప్పటికీ కూడా కొంతమంది ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ విధంగా మా పొట్ట కొట్టడం ఎంతవరకు న్యాయం, మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాము, అలాంటిది మీరు ఇక్కడ ఈ విధంగా ఒక్కసారిగా వచ్చి ఇక్కడ చేస్తే మేము పిల్ల పాపలతో ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎంతగానో మొరపెట్టుకుంటున్నారనే చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుతానికైతే ఏదైతే ఇందాక ఒక అపార్ట్మెంట్ నేల కూల్చారో వెనకాల ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బుల్డోజర్లు తెచ్చారో వాటితో ఒకవైపు నుంచి చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఈ గుడిసెలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తున్నారు. వెనక నుంచి మరొక ఏదైతే అపార్ట్మెంట్ ఉందో దాన్ని కూడా పైనుంచి కూలుస్తున్న విజువల్స్ కూడా ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం. రోహిత్. రైట్ దేవిక, హైదరాబాద్లో హైడ్రా దూకుడు మీద ఉంది, మరింత దూకుడును పెంచింది. మాదాపూర్ సున్నం చెరువులో కూల్చివేతల దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా షెడ్లు భవనాలు వెలిసాయి, వాటిని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే కొంచెం సమయం ఇవ్వండి, అందులో వ్యాపారం చేసుకునే వస్తువులు ఉన్నాయి ఆ షెడ్లలో, కాబట్టి వాటిని తీసుకువెళ్ళిపోయేంత వరకు సమయమైనా ఇవ్వండి అని అక్కడున్న కొంతమంది అడుగుతున్నారు. అయితే ఎఫ్టీఎల్లో ఉన్న ఎటువంటి భవనాన్ని కూడా నోటీస్ ఇవ్వకుండా కూల్చివేసే అధికారం ఉందని హైడ్రా అధికారులు చెప్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు, చెరువు ఎఫ్టీఎల్ 15 ఎకరాల 20 గుంటలు చాలా వరకు ఆక్రమణలకు గురైంది. నిర్మాణాలు చేయకూడని ప్రదేశంలో నిర్మాణాలు చేశారు, అక్రమంగా అనుమతులు తెచ్చుకునేని వాటన్నిటినీ కూడా కూల్చివేస్తున్నారు. రికార్డ్ అయినా చూసుకోమనండి. हमारे बच्चों के लिए पढ़ने के लिए वही आइटम है सब। सुबह से बोल रहे सर, नहीं बोल रहे, कुछ भी नहीं बोल रहे सर। अभी भी बोले ठीक है, साहब से बात करो बोले लोगों से पूछे बड़ा साहब लोगों को पूछना। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.